హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. Bye. I love you. I do. Have a good day. మార్నింగ్స్ ఒక పెద్ద రోలర్ కోస్టర్ రైడ్స్ అయిపోతున్నాయి అన్నమాట ఈ మధ్య. నాకు లిక్షితాని స్కూల్కి పంపించడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ బీయింగ్ వెరీ మచ్ ఈజీ. సో ఎంత కష్టం అంటే ఐ కాంట్ రియలీ టెల్ యూ. అండ్ ఎనీవే ఐఎమ్ ఆన్ లీవ్ టుడే, సో ఐ వాంటెడ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ మై సెల్ఫ్ దిస్ మార్నింగ్ స్పెషలీ. సో ఎందుకు లీవ్లో ఉన్నానంటే నాకు లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎడిటింగ్ వర్క్ ఉందన్నమాట. నవరాత్రి లుక్ బుక్ది అండ్ ఆల్సో మెనీ అదర్ థింగ్స్ అరౌండ్. సో దానికోసం అని చెప్పి సో మోహన్ లిక్షిత ఆఫీస్ అండ్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మంచిగా నేను స్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను. అండ్ ఐ ఆమ్ రియలీ అబ్సెస్డ్ విత్ మై పింక్ బ్యూటిఫుల్ మిర్రర్. ఇది ఎంత క్యూట్ అండ్ పింట్రెస్టీ అనిపించిందంటే దిట్ హ్యాస్ గాట్ దట్ వింటేజ్ లుక్. అంత పెద్ద అద్దం ఉన్నా నేను ఇందులో చూసుకుని రెడీ అవుతున్నానంటే యూ కెన్ ఇమాజిన్ హౌ బ్యూటిఫుల్ అండ్ ప్రిటీ ఇట్ ఈస్. నేను ఇన్స్టాలో స్టోరీ పెడితే దీని గురించి చాలామంది డిఎం చేశారు కూడా, ఎంత క్యూట్గా ఉందో అని చెప్పి. నా రీసెంట్ ఈ ఫోటోషూట్లో కూడా దీన్ని బాగా అంటే బాగా వాడాను అనమాట. అండ్ ఎస్ లింక్ ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఓకే, వన్స్ రెడీ అయిపోయిన తర్వాత నన్ను నేను ప్యాంపర్ చేసుకోవడం అంటే రెండు విధాల్లో చేసుకుంటాను. ఒకటి మంచిగా సలూన్కి వెళ్ళి బాడీ కేర్ చేసుకోవడం, లేదంటే ఏదన్నా మంచిగా వండుకొని తినడం, ఆర్ ఎల్స్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ నా గురించి నేను తెచ్చుకొని అలా అందంగా ఇంటిని డెకరేట్ చేసుకోవడం. ఈ 3 థింగ్సే నేను లైటప్ చేసుకుంటాను అనమాట. ఇలా స్లో మార్నింగ్స్ కానీ డల్ మార్నింగ్స్ కానీ ఉన్నప్పుడు. అండ్ దిస్ బ్యూటిఫుల్ వేస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ నెస్టేషియా. నాకు దీని షేప్ భలే నచ్చింది, బుట్ట షేపు. సో ఒకప్పుడు ఇలాంటి చిన్న చిన్న బుట్టలు ఉండేవి మనం ఆడుకునే ఐటమ్స్లో. నాకు దీన్ని చూడగానే అదే గుర్తొచ్చింది అనమాట. సో దీన్ని ఒక పూల బుట్టలాగా చేద్దాంలే అని చెప్పి ఈ రోజెస్ తెప్పించాను అనమాట. అండ్ దిస్ టర్న్డ్ అవుట్ టు బి సూపర్ బ్యూటిఫుల్. అలా ఒక సెంటర్ టేబుల్ మీద కానీ, డైనింగ్ టేబుల్ మీద కానీ, కిచెన్ కార్నర్లో ఎక్కడ పెట్టినా ఇట్ టర్న్డ్ బ్యూటిఫుల్. ఇది ఇలా పువ్వులు పెట్టి డెకరేషన్ చేసుకోవడం అనే కాదు, యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్ ఇన్ యువర్ కిచెన్. లైక్ ఏదైనా స్పూన్స్ పెట్టుకోవడానికి, నైఫ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. బట్ నేను దీన్ని ఇంకా అందంగా ఉంచాలి అన్నట్టు ఐ హ్యావ్ యాడెడ్ a few flowers. And many of my subscribers or followers really know I love candles. నాకు మంచి ఫ్రేగ్రెన్స్ ఇచ్చే ఇల్లు, మంచి క్లీన్గా ఉన్న ఇల్లు అంటే పిచ్చి. దట్ లైటన్స్ అప్ మై మూడ్ లైక్ ఎనీథింగ్ అనమాట. ఆ రోజు ఎక్కడ లేని పాజిటివ్ ఎనర్జీ అంతా నాకు వచ్చేస్తుంది. అండ్ ఐ కీప్ డూయింగ్ సో మెనీ స్టఫ్ అరౌండ్. సో ఈరోజు అలాంటి డే ఒకటి కాబట్టి ఐ ఆల్సో వాంటెడ్ టు లిట్ అప్ సమ్ క్యాండిల్స్ ఫర్ ద ఫ్రేగ్రెన్స్. అండ్ లుక్ ఎట్ దట్ బర్డ్ క్యాండిల్ హోల్డర్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఎనీవే అదంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం సేపు నేను మా అత్తమ్మతో ముచ్చట్లు పెట్టుకోవాలన్నమాట. ఈ మధ్యన మేమిద్దరం కలిసి కాఫీ తాగడం, టీ తాగడం, ఆ మూమెంట్ చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐఎమ్ బిజీ అరౌండ్ మై వర్క్ అనమాట. ఆఫీస్ పని, ఇంట్లో పని, యూట్యూబ్ పని అని చెప్పి. సో టుడే సిన్స్ ఐఎమ్ బిట్ లీజర్ ఐ వాంటెడ్ టు స్పెండ్ అ బిట్ ఆఫ్ టైమ్ విత్ అత్తమ్మ, స్పెషల్లీ విత్ ద కాఫీ. అండ్ నా కొత్త కాఫీ గ్లాసెస్ కలెక్షన్ అనమాట. ఇది బ్రాస్వి. ఇది ఎప్పటి నుంచో నేను తీసుకుందాం అనుకున్నా. అండ్ ఫైనలీ నెస్టేషియా వెబ్సైట్లో తీసుకున్నాను అనమాట. అండ్ ఆల్సో నా గ్లాస్ కుక్వేర్ గురించి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది ఇంకొక ఎడిషనల్ అనమాట. ఈ లింక్స్ అన్నీ నేను ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ సంబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ గ్లాసెస్ నాకంటే అత్తమ్మకు బాగా నచ్చినాయి అనమాట. అంటూ ఉన్నారు నేను ఇప్పటి నుంచి ఎప్పుడు కాఫీ తాగినా ఇందులోనే తాగుతాను, నాకు ఇందులోనే ఇవ్వమ్మాయి అని. సో అలా బోనీ చేసాము ఈ గ్లాసెస్కి. అండ్ మా ముచ్చట్లు ఎవర్ ఎండింగ్. ఏదో ఒకటి అట్లా అత్తమ్మ స్పెషల్గా స్టార్ట్ చేశారంటే ఇంకేవేవో అలా చెప్తూ ఉంటారు, నేను వింటూ ఉంటాను, కొడుతూ ఉంటాను అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీలో గురించి ఏం జరిగింది, ఎలా ఉంది, అండ్ మధ్యలో నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఇది వింటున్నావా లేదా, అది వింటున్నావా లేదా అని చెప్పి. అలా వీ కీప్ ఆన్ టాకింగ్. కాసేపు అలా కూర్చుని రిలాక్స్ అయ్యి మాట్లాడుకుని ఐ హ్యాడ్ టు స్టార్ట్ కుకింగ్ ఫర్ మై సెల్ఫ్ అనమాట.
నవరాత్రి వచ్చేస్తుంది కదా, నాన్ వెజ్ నెక్స్ట్ వీక్ నుంచి ఎలాగో తినలేము. అంటే నెక్స్ట్ మండే నుంచి నాన్ వెజ్ తినమన్నమాట మేము కంప్లీట్ దసరా రోజు వరకు. సో ఈ వీక్లో వెనస్డే థర్స్డే ఈ 2 డేసే నేను ఇంకా తినేదనమాట. ఫ్రైడే కూడా తినము. ఫ్రైడే మా మామయ్య గారికి బియ్యం ఇస్తాము, లైక్ మహాలయ పక్షాలు సంథింగ్ ఏదో అంటారు కదా, చనిపోయిన వాళ్ళకి బియ్యం ఇస్తాం. ఆ రోజు నాన్ వెజ్ అసలు తినమన్నమాట. అండ్ సాటర్డే యాజ్ యూజువల్ తినం. మండే నుంచి నవరాత్రి కాబట్టి సండే కూడా తినం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద కుకింగ్ పార్ట్, ఐ ఆల్సో వాంటెడ్ టు మేక్ మై డైనింగ్ టేబుల్ లుక్ ప్రిటీ అండ్ ఆల్సో సింపుల్. సో దానికోసం అని చెప్పి నేను ఈ టేబుల్ మ్యాట్స్, హ్యాండ్మేడ్ టేబుల్ మ్యాట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇది సెట్ ఆఫ్ 2 అండ్ ఆల్సో దీంతో పాటు ఇది ఒక స్టోరేజ్ బాక్స్ లాగా వచ్చింది. ఈ స్టోరేజ్ బాక్స్ ఎందుకు అంటే స్పెషల్గా చిన్న చిన్న ఐటమ్స్, స్పెషల్గా స్పూన్స్, సాస్ ప్యాకెట్స్, ఆరిగానో ప్యాకెట్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి. అదే ఇందులో వేసేస్తే టూత్ పిక్స్ కానీ అలా మనం డైనింగ్ టేబుల్ మీద కావాల్సినవన్నీ పిక్ చేసుకోవచ్చు కదా అని చెప్పి, అండ్ వీటితో మ్యాచ్ అవుతుందని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. దీస్ లుక్డ్ సో ప్రిటీ అండ్ బ్యూటిఫుల్ కదా, నాకైతే ఫుల్గా నచ్చేసింది. ఓకే, నౌ లెట్ స్టార్ట్ కుకింగ్. సో కుకింగ్కి ఆల్రెడీ లాస్ట్ డేనే, ఐ మీన్ ట్యూస్డేనే నేను ఫిష్, ప్రాన్స్, చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట. సో మార్నింగ్ మోహన్కి ఆల్రెడీ ప్రాన్స్ కుక్ చేసి బాక్స్లో పెట్టేశాను. ఈ ఎగ్ వైట్స్ కూడా నేను మార్నింగే, అంటే ఫ్రిడ్జ్లో నిన్నో మొన్నో పెట్టినవి కాదు, ఇప్పుడు మీరు నన్ను కామెంట్స్లో వేసుకోకండి. సో మార్నింగే పెట్టాను అనమాట కీరా అండ్ ఎగ్స్. మోహన్కి ప్యాక్ చేసి నేను కూడా ప్యాక్ చేసుకున్నాను ఆఫ్టర్నూన్ తినొచ్చని. అండ్ దీస్ గ్లాస్ కంటైనర్స్ సూపర్ నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి సెట్ ఆఫ్ 3 వస్తాయి అనమాట, అండ్ ఆల్సో ఎఫోర్డబుల్ ప్రైస్లో. వీటికి సిలికాన్ లైనింగ్ వచ్చింది కదా, దానివల్ల ఏంటి అని అంటే తొందరగా క్రాక్ అవ్వడం, మనం గబాల కింద పడినా బ్రేక్ అవ్వడం ఇలాంటివి ఏమీ అవ్వవు అనమాట. అండ్ ఆల్సో ఎయిర్ టైట్. సో మనం ఫ్రిడ్జ్లో ఏదైనా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఈజీగా చక్క వెజిటేబుల్స్ కానీ ఇలా మ్యారినేట్ చేసుకున్నవి కానీ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఆల్సో చాలామంది నన్ను సిరామిక్ కుక్వేర్ గురించి అడుగుతూ ఉన్నారు. సో గ్యాస్ వేస్ట్ అవుతుందా ఏంటి అని. అలా ఏం లేదు, నాన్ స్టిక్ వద్దు అనుకున్న వాళ్ళు ఈ సిరామిక్ కుక్వేర్కి షిఫ్ట్ అవ్వచ్చు. ఇవి ఐ ప్లీజింగ్గానే కాకుండా చాలా మంచిగా కుక్ అవుతాయి అనమాట. హీట్ అంతా ఈవెన్గా అవుతుంది ఈ పాట్స్లో, చూడ్డానికి బాగుంటుంది అండ్ వండుకోవడానికి కూడా బాగుంటుంది. కమింగ్ బ్యాక్ టు ద రెసిపీ ఈజ్ వెరీ సింపుల్. నా వీడియోస్లో ఇంతకుముందు నేను ఆల్రెడీ చూపించాను ఈ చికెన్ కర్రీది. సో నాకు కొంచెం పుదీనా ఫ్లేవర్ అంటే ఇష్టం, అందుకని పుదీనా యాడ్ చేస్తున్నాం. మీకు ఇష్టం లేకపోతే యూ కెన్ స్కిప్. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ అంతా నేను అందులో వేసేసి బాగా కలిపి ఉడకపెడతాను అనమాట ఒక 5 minutes. దెన్ చాప్డ్ ఆనియన్స్ కానీ చిల్లీ అండ్ ఆల్సో టొమాటోస్ వేసి ఇంకో 10-15 minutes ఉడకపెడతాను. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసి తీసేస్తాను అనమాట. అండ్ నేను ఫిష్ ఫ్రై చేయడానికి ఈ మధ్యన ఇది మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. ఇట్ ఈస్ బీయింగ్ రియలీ డెలిషియస్ అసలు. సో టుడే ఈజ్ గోయింగ్ టు బి ఎ నాన్ వెజ్ ఫీస్ట్ అనమాట. ఇక్కడ వెజ్ ఫాలోవర్స్ ఎవరన్నా ఉంటే ఐఎమ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో నెక్స్ట్ నవరాత్రికి తినం కాబట్టి ఐ వాంటెడ్ టు హ్యావ్ ఇట్ నౌ. అండ్ ఐఎమ్ ఆల్మోస్ట్ డన్ విత్ ద కుకింగ్. లెట్ సర్వ్ ద లంచ్. అండ్ లంచ్ ప్లేట్స్ కూడా ఈరోజు ఇవి కొత్తవి అనమాట. ఇవి కూడా నెక్స్ట్ ఏషియాలోంచి ఆర్డర్ పెట్టాను. ఇవి సపరేట్గా తీసుకున్నా. సెట్ ఆఫ్ 4 bowls అండ్ సెట్ ఆఫ్ 4 plates అనమాట. సో రెండిటికి మ్యాచ్ అయ్యి బాగుంటుంది కదా అని తీసుకున్నా. ఈ బనానా లీఫ్ వచ్చి ఆ కలర్ కూడా పేస్టల్ గ్రీన్ కలర్లో వచ్చింది. చాలా స్టైలిష్గా అనిపించింది నాకైతే ఈ ప్లేట్స్ అండ్ బౌల్స్. నేను ఇంతకు ముందు కూడా ఒక 2-3 వీడియోస్లో ఆల్రెడీ నేను వాడడం చూశారు. అండ్ మై లంచ్ ఫర్ టుడే ఈజ్ 2 boiled eggs, కీరా అండ్ కొంచెం ఒక బౌల్ ఆఫ్ కొబ్బరన్నం, చికెన్ అండ్ ఫిష్. దిస్ ఈజ్ కాల్డ్ ఎ పర్ఫెక్ట్ లంచ్. కొన్నిసార్లు మనం ఎన్ని డిషెస్ తింటున్నామనే కాదు, వాటిని ఎంత బాగా సర్వ్ చేసుకున్నాం అనేది కూడా చూసుకోవాలన్నమాట. దాంతోనే సగం కడుపు నిండిపోతుంది నాకైతే స్పెషల్గా. సో ఐ వుడ్ డెఫినెట్లీ నాకు ఫుడ్ ఇలా వెరైటీ వాటిలో సర్వ్ చేయడం చాలా అంటే చాలా ఇష్టం. సో ఈ ఫుడ్ తిన్న తర్వాత ఐ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ మెనీ ఎడిటింగ్ వర్క్ అనమాట. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఎస్, అయిపోయింది వీడియో. నాకు తెలుసు ఇది చాలా షార్ట్ వీడియో. కొన్నిసార్లు ఇలా పెట్టాల్సి వస్తుంది. ఎందువల్ల అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లాస్ట్ టైం కూడా ఇదే చెప్పా బట్ చెప్పలేదు. బట్ నెక్స్ట్ కమింగ్ అప్ వ్లాగ్లో ఖచ్చితంగా చెప్తానమాట. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు నెక్స్ట్ ఏషియాలో సేల్ నడుస్తుంది అనమాట. వన్ మోర్ థింగ్ చెప్పడం మర్చిపోయా. సో 70% ఆఫ్ అక్రాస్ నెక్స్ట్ ఏషియా ఫెస్టివ్ కలెక్షన్ మొత్తంలో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గో చెక్ అవుట్ అండ్ సీ ఆల్ ఆన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ watching. Bye.